అంతర్రాష్ట్ర డ్రగ్ పెడలింగ్ రాకెట్ ముఠా గుట్టును జిల్లా పోలీసులు రట్టు చేశారు. వీరి నుంచి 3 కోట్ల విలువైన ఆల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్లో సిపి సాయి చైతన్య మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కేసులో ప్రధాన నిందితులు అమర్ సింగ్, బాబు, బసవరాజులు కెమికల్ ఇండస్ట్రీ పేరిట అనుమతి తీసుకుని ఆల్ఫ్రాజోలం తయారు చేసి రవాణా చేస్తున్నారు. వీరి నుంచి లక్ష్మణ్ గౌడ్ ఆల్ఫ్రాజోలం తీసుకుని కల్లు డిపోలకు సప్లై చేస్తున్నాడు. ఈ క్రమంలో బోధన్ మండలం సాలూర గ్రామంలో 2.5 కిలోల ఆల్ఫ్రాజోలం డెలివరీ చేస్తూ ఈ నెల 15, 16న లక్ష్మణ్ గౌడ్ పోలీసులకు పట్టుబట్టాడు. అనంతరం పోలీసులు లక్ష్మణ్ గౌడ్తో పాటు అమర్ సింగ్, బాబు, బసవరాజులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. విచారణపై జరిపిన పోలీసులు వీరు చెప్పిన వివరాలతో ఆల్ఫ్రాజోలం నగదు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని ఉమెర్గా నుంచి షోలాపూర్ వరకు 3 కోట్ల విలువైన ఆల్ఫ్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. సతారాలో MIDC కంపెనీలు 4 కోట్ల విలువైన కెమికల్స్, ఓ కారును బోధన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులను సిపి అభినందించారు. మాదక ద్రవ్యాలను అరికట్టడంతో ప్రజలు భాగస్వాములు కావాలని సిపి పిలుపునిచ్చారు.